ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము మ్యూచువల్ సబ్మిషన్. ఈ యొక్క మరి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అందులో భాగంగా మరి మనము రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ మ్యారేజ్, వివాహంలో భార్య భర్తల యొక్క పాత్రలు మరియు బాధ్యతలు, అందులో భాగంగా ఈ వారము మరి అనేక అంశములు మనం ధ్యానించనుంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము మ్యూచువల్ సబ్మిషన్, పరస్పర సమర్పణ. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 21. క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి, సబ్మిటింగ్ టు వన్ అనదర్ అవుట్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు యొక్క భయములో ప్రియులారా, దేవునితోటి మనం భయభక్తులు కలిగి ఉంటే, శ్రద్ధాభక్తులతో ఉంటే, వినయ విధేయతలు ఉంటే, అవే మనము మన యొక్క మరి భార్యల ఎడల భర్తల ఎడల అది కనపడుతుంది పిల్లల. సింపుల్ థింగ్. మరి వాట్ ఈజ్ మ్యూచువల్ సబ్మిషన్? పరస్పర సమర్పణ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ క్రైస్ట్ సెంటర్డ్ చాయిస్ టు ఆనర్ అదర్స్ విల్లింగ్లీ. కాబట్టి ప్రియులారా, పరస్పర సమర్పణ అనేది యేసుని గౌరవించే కారణం. క్రైస్ట్ సెంటర్డ్ చాయిస్, అది యేసును గౌరవించేటటువంటి కారణంగా అది మరి ఇతరులను పిల్లారా. Yielding self-will, protecting unity and serving with humility because we respect Jesus. యేసును మనం గౌరవిస్తున్నాం కాబట్టి మన చిత్తాన్ని తగ్గించటం, ఈల్డింగ్ సెల్ఫ్ విల్, మనం తాను ఉపేక్షించుకోవటం, మనల్ని మనం తగ్గించుకోవటం, ఐక్యతను కాపాడటం, ప్రొటెక్టింగ్ యూనిటీ. కుటుంబంలో పిల్లల ఇద్దరు కలిసి ఏక మనసు, ఏకాత్మ, ఐక్యత, వన్నెస్ ప్రియులారా ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. ఇద్దరు కలిసి ప్రియులారా, ఇద్దరు అంగీకరిస్తే మరి దేవుడు కూడా అంగీకరిస్తాడని చెప్పి వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడని బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది మత్తయి 18లో. కాబట్టి అండ్ సర్వింగ్ విత్ హ్యూమిలిటీ, ఇద్దరు కలిసి ప్రియులారా వారు మరి దీనత్వం కలిగి ఉండటం, వినయంతో సేవ చేయటం. సర్వింగ్ విత్ హ్యూమిలిటీ బికాజ్ వి రెస్పెక్ట్ జీసస్. యేసును గౌరవిస్తున్నాం కాబట్టి క్రీస్తు కేంద్రీత నిర్ణయాలు తీసుకోవటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇట్ డజంట్ మీన్ లూజింగ్ విజ్డమ్, అబండానింగ్ బౌండరీస్ ఆర్ టాలరేటింగ్ రాంగ్ డూయింగ్. కాబట్టి పిల్లలు, ఇది జ్ఞానాన్ని కోల్పోవటం కాదు, లేకపోతే హద్దులను విడిచిపెట్టడం కాదు, తప్పును సహించటం కాదు. ఇట్ మీన్స్ ఐ విల్ వాల్యూ అదర్స్ బికాస్ క్రైస్ట్ వాల్యూస్ దెమ్. యేసు అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా అందరినీ మరి ప్రేమించవలసినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తు వారిని విలువగా భావిస్తున్నందున మరి మనం కూడా, నేను కూడా వారిని విలువగా చూడవలసినటువంటి అవసరం ఉంటున్నది. ఎవరిని కూడా తక్కువ చేసి, కించపరిచి, తోలనాటం, దూషించటం అవి మంచిది కాదు అని చెప్పి ఇక్కడ ప్రభు వారు చెప్తున్నాడు పిల్లారా. కాబట్టి గౌరవించుకోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటం, విధేయత, లోబడటం, వినయము, దీస్ ఆర్ ది థింగ్స్ దట్ మేక్ ఎ క్రైస్ట్ సెంటర్డ్ హోమ్. కాబట్టి ఇవి మనం గుర్తుంచుకుందాము. మరి 3 విషయాలు ధ్యానించినట్టున్నది. మొట్టమొదటిగా రెవరెన్స్. మొట్టమొదటిగా ఏంటంటే అది గౌరవంతో ఉండేది. మ్యూచువల్ సబ్మిషన్ బిగిన్స్ విత్ రెవరెన్స్, a heart posture toward Christ. కాబట్టి పిల్లారా, పరస్పర సమర్పణ క్రీస్తు పట్ల భయభక్తి, గౌరవంతో మొదలవుతుంది. మీరు ఎంతగా దేవునికి లోబడి ఉంటారో, వినయ విధేయతలు చూపిస్తారో, భయభక్తులు కలిగి ఉంటారో, అంతగా పిల్లలు అదే దేవునితో ఉన్నటువంటి సంబంధం, ఆ ఇంటిమసీ, ఆ యొక్క కమ్యూనియన్, ఆ క్లోజర్ అఫినిటీ, ఆ బాండ్, అవి పిల్లరా మరి ఈ యొక్క మరి లైఫ్ పార్ట్నర్స్తో కూడా అది మరి ఉండటం అనేటటువంటి మనం చూస్తాం. విత్ రెవరెన్స్, వెన్ రెవరెన్స్ ఇస్ రియల్. కాబట్టి ఈ యొక్క నిజమైనటువంటి భక్తి శ్రద్ధలో ఉన్నప్పుడు యు సర్వ్ అండ్ ఆనర్
ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ థ్యాంక్డ్. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞత లేకపోయినా, అప్రిషియేట్ చేయకపోయినా సరే, మనము ఇతరులను ఎంత పిల్లారా మరి గౌరవిస్తాము, సేవ చేస్తాం పిల్లారా, దేనిని కూడా ఆశించకుండా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క దినమందు మరి ఒక ఆలోచన ఏంటంటే, యేసుని ప్రేమతోనా లేదా గౌరవం కావాలనే అవసరంతోనా నేను చేస్తున్నాను? Am I acting from a love for Jesus or from a need to be respected? ఏదో చేయాలని చెప్పి చేస్తున్నారా? గౌరవం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అన్నటువంటి ముఖస్తుతి ఇవి కాదు. కానీ పిల్లారా, క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందరినీ విలువ కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా మనము విలువ ఇవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. మరి రెండవదిగా, మొట్టమొదటిది రెవరెన్స్, రెండవది రెస్పెక్ట్, దెన్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నెక్స్ట్ ఈజ్ రెస్పెక్ట్ దట్ షేప్స్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి పిల్లారా, గౌరవము అది బాధ్యతను రూపొందిస్తుంది. గౌరవం ఉంటున్నప్పుడే పిల్లారా మీరు ఇష్టపూర్వకంగా ఏదైనా పని చేయగలరు. హెల్దీ రోల్స్ స్టే హెల్దీ when people treat others as valuable, not disposable. కాబట్టి పిల్లారా, ఇంటిలో, పనిలో, సేవలో పాత్రలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనుషులను వాడుకొని పారేసే వస్తువులుగా కాకుండా విలువగా చూడాలి. ఈయన విలువైనటువంటి వాడు, ప్రేమించాలి, గౌరవించాలి, ఆదరించాలి, సహాయం చేయాలి, కరుణించాలి, కృప చూపించాలి అన్నటువంటి హెల్దీ రోల్స్ మనము పాటిస్తూ ఉంటాం పిల్లలు. కాబట్టి రెస్పెక్ట్ మీన్స్ లిజనింగ్, స్పీకింగ్ కైండ్లీ అండ్ కన్సిడరింగ్ అదర్స్ ఇన్పుట్. కాబట్టి పిల్లల గౌరవం అనేటటువంటిది వినటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం పిల్లలు. కొంతమంది వినరు, వారి యొక్క ధోరణిలోనే ఉంటారు, వాళ్ళు చెప్పిందే మాట నెగ్గాలి అన్నటువంటి రీతిగా ఉంటారు. కాబట్టి ఆ వినటం అనేటటువంటిది చాలా ముఖ్యము. మృదువుగా మాట్లాడటం, మరి స్పీకింగ్ కైండ్లీ పిల్లలు, ఆవేశము లేకపోతే కోప తోటి లేకపోతే ఎన్నో హృదయంలో ఉంచుకొని పిల్లరా మాట్లాడటం అవి కాదు. కానీ మృదువుగా మాట్లాడటం, ఇతరుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవటం. ఇతరులు మరి భార్య భర్తలు ఉన్నప్పుడు ఒకరి యొక్క అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని ఏది క్షేమమో, ఏది కుటుంబానికి మంచిదో పిల్లరా, ఏది మరి అది క్రీస్తును కూడా సంతోషపరుస్తుందో అటువంటి క్రియలు చేయవలసినటువంటి వారం ఉంటున్నాము. కాబట్టి రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి మూడవదిగా సర్వింగ్ విత్ హ్యూమిలిటీ, దీనత్వంతో మరి సేవ చేయటం అనేటువంటి యేసు యొక్క జీవితంలో చూస్తే శిష్యుల యొక్క పాదాలు కడగటం చూసినట్టు ఇది సర్వెంట్షిప్. మరి క్రీస్తు ద్వారా అదే క్రీస్తు కేంద్రిత కుటుంబాలలో మనము చూడవలసినటువంటిది అయి ఉంటున్నది పిల్లలు. మ్యూచువల్ సబ్మిషన్ ఈస్ ప్రూవెన్ త్రూ హంబుల్ సర్వీస్. వినయంతో సేవ చేయటం ద్వారా పరస్పర సమర్పణ అది నిజమవుతుంది పిల్లలు. వెన్ యూ సర్వ్ ఫస్ట్, ప్రైడ్ లూజెస్ ఇట్స్ గ్రిప్. కాబట్టి మనము ఎప్పుడైతే పిల్లారా సేవ చేయాలన్నటువంటి అంకిత భావంతో, సమర్పణ భావంతో, మరి దీనత్వంతో, వినయంతో ఉంటాం, అప్పుడు మనలో ఉన్నటువంటి అహం అవన్నీ కూడా పోతాయి. వి ఫర్గెట్ అబౌట్ అవర్ బ్యాక్గ్రౌండ్, అవర్ ప్రెస్టేజ్, అవర్ అవన్నీ కూడా పోయి మనము మరి దీనత్వంతో ఇతరులను ఎక్కువ గౌరవిస్తాము, వారికి సేవ చేయాలటానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం పిల్లలు. హ్యూమిలిటీ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ప్రొటెక్ట్స్ యూనిటీ. కాబట్టి వినయము నమ్మకాన్ని అది నిర్మిస్తుంది, నమ్మకము ఐక్యతను కాపాడుతుంది. యొక్క నమ్మకత్వం, బోత్ పీపుల్, టూ పీపుల్ ట్రస్ట్ ఈచ్ అదర్, అది ఎంతగా పిల్లరా వారు మరి ప్రొటెక్ట్స్ యూనిటీ, వారి యొక్క ఐక్యత అను కాపాడుతుంది పిల్లరా. కాబట్టి మరి ప్రాక్టికల్గా మనం చేయవలసింది మరి హంబుల్ సర్వీస్ యాజ్ ద ఫౌండేషన్. మరి ఇది ఒక పునాది లాంటిది. చూజ్ వన్ క్వైట్ యాక్ట్ ఆఫ్ సర్వీస్, ఒక చిన్న ఒక మరి పనిని పిల్లరా మీరు ఎంచుకోనండి. ఏ రీతిగా ఇతరులను ప్రైజ్ చేయవచ్చు, ఏ రీతిగా సంతోషపెట్టవచ్చు, ఏ రీతిగా వాళ్ళను ఘనపరచవచ్చు, సేవ చేయవచ్చు, సేవించవచ్చు. అటువంటి ఒక చిన్న కార్యక్రమంతో ప్రారంభించినప్పుడు అదే మరి ఇంకా పెద్దవి కూడా చేయటానికి దోహదపడతాయి. ఈల్డ్ ఇన్ వన్ స్మాల్ డెసిషన్, ఒక చిన్న నిర్ణయం పిల్లారా, చిన్న నిర్ణయాలే అవే పిల్లారా మరి మీ యొక్క జీవితాలను, కుటుంబాలను కూడా మార్చేస్తాయి.
స్పీక్ ఆనర్ ఇంటెన్షనల్లీ. కాబట్టి ఉద్దేశపూర్వకంగా గౌరవంగా మాట్లాడటం నేర్చుకుందాం. భర్తలకు లోబడి ఉండి అని చెప్పి బైబిల్ చెప్తున్నప్పుడు ఆ లోబడి ఉండేటటువంటి భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూసుకున్న వాళ్ళను 33వ వచనం ఎఫెసీ 5:33లో ఉంది పిల్లరా. కాబట్టి భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకున్న వాళ్ళని బైబిల్ ఈ రీతిగా చెప్తుంది పిల్లారా. భార్యలు మరి లోబడి ఉండాలని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. ఒకరినొకడు లోబడి ఉండటం. కాబట్టి మ్యూచువల్ ఆ యొక్క సబ్మిషన్ అనేటువంటిది అవసరము. మరి స్పీక్ ఆనర్ ఇంటెన్షనల్, ఉద్దేశపూర్వకంగా గౌరవంగా మాట్లాడటం మనము నేర్చుకుందాం పిల్లరా. కాబట్టి ఈ రీతిగా మ్యూచువల్ సబ్మిషన్, ఆ యొక్క పరస్పర ఆ యొక్క అంగీకారం లేకపోతే సమర్పణ అనేటటువంటిది ఇట్ ఈస్ రెవరెన్స్ ఫర్ క్రైస్ట్ ఎక్స్ప్రెస్డ్ త్రూ హంబుల్ ఆనర్. కాబట్టి ప్రభు వారు ఏ రీతిగా మనల్ని గౌరవిస్తున్నాడో, విలువ ఇస్తున్నాడో, తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఉంటున్నాడు, ఆ రీతిగా పిల్లల మనం కూడా ఆ రీతిగా క్రీస్తు వైపు చూచు పిల్లరా. అదే బాటలో మనం నడుస్తూ మనం మరి భర్తల ఏడల, భార్యల ఏడల, మరి మన కుటుంబంలో మరి పిల్లల ఏడల, మరి ఇంకా ఉన్నటువంటి సమాజంలో దేవుని కొరకు మహిమకరంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, అయ్యో తండ్రి, మ్యూచువల్ సబ్మిషన్, పరస్పర గౌరవం ఎంత అవసరం నాయన ఈ యొక్క కుటుంబాలలో. తండ్రి మీరు సహాయం చేయండి. భార్య భర్తలుగా ప్రభువా తండ్రి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, విధేయత, లోబడేటం తండ్రి ఎంత అవసరం నాయన. ఇద్దరు కలిసి కుటుంబాలను కట్టుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటుంది. మీరే సహాయం చేయండి. దినాల్లో కుటుంబాల్లో ఎంతో డామినేషన్, ఎంతో కమాండింగ్, ఎంతో ప్రభు తండ్రి డిస్ట్రక్టివ్ ఎలిమెంట్స్ కనపడుతున్నాయి ప్రభు. ఓ పోటీతత్వం తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. లోబడి వినయ విధేయతలు క్రీస్తును చూపించగలిగినట్లు ప్రతిబింబించడానికి సహాయం చేయండి. ఓ గొప్ప నాయన తండ్రి, 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 ప్రియమైనటువంటి తండ్రి మీరే సహాయం చేయండి. ఎంతమంది ప్రభు వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా సాటి అయిన జీవిత భాగస్వాములు దయచేయండి. కలిసి ప్రభా దీని కొరకు మీ సన్నిధిలో ప్రార్థించి ఎవరు యోగ్యులు, ఎవరు శ్రేష్ఠులు, ఎవరు దీనులు, ఎవరు భక్తి పరులు తండ్రి అవి చూడటం లేదు కానీ బాహ్యమైనవే తండ్రి. ఓ ప్రభు అందము ప్యాకేజీ తండ్రి, తండ్రి అయ్యో ప్రభు తండ్రి కంపాటబిలిటీ మరి తండ్రి అవి చూస్తున్నారు ప్రభు. మీరే సహాయం చేయండి. నమ్మకమైనటువంటి దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు, నాయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు తండ్రి మీరే సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ రాముని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.